సంగటా ఇదే సంగటా ఈ సంగటి మామా ఇది వచ్చేసి నాటి కోడి, ఇది ఫారం కోడి, ఇది సలాడ్ 3500 అయింది మామ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరు. సో ఇవాళ బ్లాగ్ ఏమంటే బాయికొండకు పోతున్నాము. సో అందుకే దీనికి రెడీ వచ్చేసినాము. సో కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా రావడానికి అయితే ఒక అర్ధగంట అట్లా పెట్టేటట్టుంది. సో వచ్చింది ఇంకా చూపిస్తాయి అది అయినా ఏముందా, మనకేం కొత్త కాదు కదా, అంతే. అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి 150 కిలోమీటర్ బాయికొండ అయితే. ఇది గేటు కొండపైనకి అయితే బస్సులు కదా కార్లోనే వెళ్ళడానికి అయితే చూస్తున్నాము. సో ఇదే కొండ మొత్తం అయితే కనిపిస్తుంది, జూమ్ చేసి చూడండి ఒకసారి. సో అదే కొండ ఇది తురుకులు వచ్చేది ఇప్పుడు ఇదేమో స్టార్టింగ్ అయితే కొండకి స్టార్టింగ్ అయితే ఇదేమో చూడండి మళ్ళీ కరెక్ట్ కరెక్ట్ గా చూడండి ఆడ మళ్ళా ఇంకా స్టార్ట్ అవుతుంది అంటే ఇటు ఇంకా ఫుల్ అయితే మనకి ఘాట్ ఉంటుంది అన్నమాట. కనబడుతుందా లేదా మీకు? ఇక్కడ ఇంకా అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా బాగా యూట్యూబ్ పెడతాను, తీసుకో పోయి దీన్ని బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది వీడియోలో. ఇది ఈ రూట్ వచ్చినారు ముందుగా మీరు తగ్గించట్లేగా. వాన్ చేస్తాను కదా ఎట్లే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అంతే అడిగితే టోల్ గేట్ అడిచినాం కదా, మళ్ళీ ఏ పని లేదనుకుంటానులే. సో ఏడా ఒక అయితే టోల్ గేట్ ఉందమ్మా, దీనికి ఇందాక చూసుకున్నాము, మళ్ళీ చూపించలేము అనుకుంటా. అదే అంతే ఒకసారి అంతే. ఇది పై గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అనుకుంటా. ఇది పక్కనే పోతుందా సమయ? అవును కరెక్ట్. ఆ స్ట్రైట్ వచ్చేది ఇటుగా వచ్చేసింది అట్లే. ఇది ఇట్లా వచ్చేది వచ్చేసింది అంటున్నాము. ఇందాక గోవర్ దగ్గరకు వచ్చేసా గేర్ మాది ఒలుగుతుంది. నిలబెట్టినాడే. అయ్యో ఎంత బాధ అయిపోయింది ఇప్పుడు. తోలేదు రాలేదు మనకు, అందుకే నిలిపేశారు మామ. చూడండి డ్రైవింగ్ రాదనుకుంటా, మళ్ళీ బయట వచ్చి ఇంకోటి అయితే వెళ్తున్నాడు తోలనీకి. ముగ్గు వెళ్ళిపోతుంది.
గిరిపోయిన కదా ఒక మూమెంట్లో వెళ్ళిపోవాలి అంతే. అది ఘాట్ నిలబెడితే అయిపోయా సెక్షన్ లో ఇంకా బిగినర్ అనుకుంటానులే అందుకే. వచ్చాను కొండపై పోతాను. అది సో కొండపైనకి అయితే వచ్చేసాం మామ. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుండి అట్లా తిరుక్కొని ఆడ వెళ్తే అది వచ్చేస్తుంది. 5 అంటే 10 కిలోమీటర్లు లేదు తిరుక్కోన్నారు అనుకుంటా. ఇక్కడ తిరుక్కోన్నారు చేసినారు. ఈరోజు ఆదివారం కాబట్టి చాలా మంది అయితే కనిపిస్తున్నారు మామ. వచ్చినారు అయితే కొండకి ఈరోజు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొట్టేలు చూడండి వాడు అట్టుందా. పొట్టేలకి కాసేపట్లో దాన్ని ఆఫీస్ తిరిగిపోతుంది అన్నమాట. చాలా మంది ఉన్నారు మామ అంటే అసలు. పార్కింగ్ ఏడా ఉంది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఆడబ్బా ఆడ మధ్యలో చూడు. ఆడ ఇన్నోవా టొయోటా మధ్యలో చూడు. సో మొత్తానికి అయితే కార్ అయితే పార్క్ చేస్తామా. సో కనిపించేదే మనకి బావికొండ గుడి అయితే. సో ఇక అయితే ఇదే మామ మేము తెచ్చిన కార్ రెట్టిగా. సో కొండ ఇదే చూడలేక చాలా మంది వచ్చారు మామ ఈరోజు అయితే. చూస్తే బాగా వెదర్ కూడా అయితే బాగానే ఉంది. అది ఇక బయలుదేరి అయితే పైకి కొండపైకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. పదాం రాండి. ఇంకా టైం 10:40 చెప్తాను. పదండి ఇంకా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి మనం అయితే లోపలికి. సో ఇదే మన స్టార్టింగ్ అయితే. ఇక్కడ నుండి మనము లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ పక్కనే మనకి యాజ్ యూజువల్గా కొట్టుకోవడానికి పూలు పళ్ళు. మన కొండకి ముందు అయితే కాళ్ళు అయితే గడుకోవాలి మామ. సో గడుకోవడానికి ఇక్కడ అయితే చిన్నది కార్నర్ అయితే ఉంది. సో దీంట్లోకి పోయేసి కాళ్ళు అయితే కడుక్కొని వెళ్ళిపోదాం అట్ట. ఇక అవునప్పా. సో ఇదే మామ. ఎరుకో ఊరికి టామాటలు చేసుకోవాలి. బయట నుంచి వచ్చినాం కాబట్టి ఏమంటే ఒక శాస్త్రం అంటే కడుక్కోవడం. కాళ్ళు కడుక్కున్నాము. స్టార్ట్ చేస్తున్నాము కొండకి ఎక్కడానికి. ఇక్కడైతే స్కానర్ చూడు మా గోశాలకు అయితే డొనేట్ చేయడానికి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది స్కానర్ చేసి మీరు చేసుకోవచ్చు మా మాట. క్యాజువల్గా ఇక్కడ టెంకాయలు పూజకి మొత్తం ఉన్నాయి. వెళ్ళిపోదామా? వాళ్ళు ఉండేదాకా ఉందామా? పదామా? వాళ్ళు వచ్చేదాకా ఉన్నామా అంటే అన్న. సరే ఇస్తానమ్మా. నిన్ను ఫోకస్ చేసి ఇలా మళ్ళీ వెళ్ళిపోయా ఉంటాడు బట్లేమా నువ్వు. మా ఇంకొక అయితే ఇద్దరు అయితే రావాలి మా. సో వాళ్ళ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. వాళ్ళైతే కొండ కింద అయితే ఎక్కుతున్నారని చెప్పినారు. సో ఇక్కడ దాని వెయిట్ చేస్తున్నాం. సో వీళ్ళే మేము వచ్చిన జతలో అయితే ఆల్మోస్ట్ ఒక 7 మెంబర్స్ అయితే కార్లో వచ్చినాము. ఇంకా ఇద్దరు అయితే బైక్లో వస్తున్నారు. బెంగళూరు నుండి బైక్లో వస్తున్నారు. సో వాళ్ళైతే వచ్చేసారు మామ. సో అక్కడైతే ఉన్నారు. సో అందుకని మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాము. అక్కడ కూడా ఒక ఎంట్రీ ఉంటుంది. సో అక్కడ నుండి లోపలికి వస్తారు వాళ్ళు. సో ఇక్కడైతే మీకు సర్వీసెస్ ఉన్నాయి చూడండి మామ. సో ఇంతకట్టి మీరు అవైల్ చేసుకోవచ్చు అన్నమాట. కొండపైనకి అయితే వచ్చేసినాం మామ. పైనకి అయితే వ్యూ అయితే సూపర్గా ఉంటుంది చూడండి. సో అదే మామ. సో ఫాగ్ అయితే చాలా మంచి అయితే పడుతుంది మామ. చలి ఏం లేదు, మంచి అయితే అసలు రకంగా పడుతుంది. మనమైతే కొండపైకి వచ్చేయచ్చు మామ. సో చూడండి ఈరోజు ఆదివారం కాబట్టి చాలా రష్గా అయితే ఉంది మామ. అంటే సో
తీసుకోవచ్చు. మీకు ఇక్కడ మీకు లాక్ రూమ్స్ అంటే లగేజ్ కౌంటర్ ఉంటుంది, మీకు లగేజ్ ఉంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అది వీళ్ళు పైకి వచ్చేసారు కానీ ఇంకా అయితే తెలియట్లేదు మామ ఎక్కడ ఉన్నారు వీళ్ళు. యాండ్రంటే ఫోన్ చేయరా. లోపలికైతే ఫోన్స్ అయితే అలో లేదంట మామ. ఇక్కడతో అయితే సో గాయస్ దర్శనం అయితే అయిపోయింది. మా కోళ్ళు తెచ్చాము కదా, సో కోళ్ళు కూడా కోపించేసి తీసుకొని వెళ్తున్నాము. అక్కడ వెళ్తున్నారు చూడండి. సో అది మామ తీసుకెళ్ళి క్లీన్ చేయించేద్దాం మామ. అక్కడ తీపిద్దాం అనుకున్నాం కానీ సో మళ్ళీ యూట్యూబ్ గైడ్లైన్స్ మొత్తం అంటారని మొత్తం ఇదంతా ఇట్లా కనిపిస్తుంది కదా, సో ఇదంతా రక్తమే. సో ఇది కూడా మొత్తం ఇది ఉంది కదా, సో ఇతర డార్క్గా ఉంది కదా మామ. సో అదంతా బ్లడ్ అనమాట. ఫుల్ అట్లా ఉంటుంది మామ. ఇప్పుడైనా తక్కువ కానీ ఒక టైంలో అయితే మొత్తం ఈ రోడ్ మొత్తం రక్తమై పారేది. అట్ట అయితే బలి కొడుతుంటారు ఒకప్పుడు. సో ఇప్పుడు కూడా కొడుతున్నారు, పర్లేదు. ఇప్పుడు కోళ్ళు ఎక్కువ మామ, పొట్టేళ్ళ కన్నా కోళ్ళు ఎక్కువ కొడుతున్నారు. అది సంగతి. కొండపైన ఇంకా అయితే ఇది మా వ్యూ అయితే చూడడానికి అయితే బాగుంటుంది. పొద్దున్న అయితే కన్నా మీకు మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. సో ఎంజాయ్ చేయండి మామ. సో అది ఎక్కడ ఏదో గ్రౌండ్ అయితే ఏదో పని చేసినట్లున్నారు మామ. అది తర్వాత ఇక్కడ అయితే కళ్యాణ కట్టుంది, అంటే గుండు కొట్టేది అది ఉంది మామ. అంటే ఫోటో ఆడ దిగుదాంరా. కోడ్ క్లీన్ చేస్తున్నాము, అంటే చూపిస్తాము ఎంత తీసుకుంటారో అని చెప్పేసి మొత్తం అయిపోయింది. సో ఆడ కొడతాను, కవర్లోకి వేస్తాను కదా, సో అది మందే. సో ఈ వైపున ఇక్కడ మటన్ అయితే కొడుతున్నాను చూడండి మామ. ఇది పొట్టేళ్ళది మళ్ళీ ఫుల్. దీనికి గొర్రెకి అయితే 600, కోడికి అయితే 50 రూపాయలు తీసుకుంటాను మామ. అది ఇప్పుడున్న రేట్లు అయితే 20-26 ప్రకారం దానికైతే ఇచ్చినామమ్మ. బిల్ అయితే 3000 దాకా అయింది. సో ఇదే అన్నమాట. నాటి కోడి ఒకటి, తర్వాత ఇంకేంటంటే అన్నమాట అది పెట్రోల్ బంక్ వచ్చినాము. ఎందుకంటే స్కూటీలో అయితే కొంచెం పెట్రోల్ తక్కువ ఉంది, సో అందుకని వేయించుకుందాం వచ్చినాము. సో ఇక్కడ పెట్రోల్ రేట్ చూసుకుంటే ఇక్కడ 110 ఉంది అన్నమాట అసలు. అది సంగతి. సో ఇక్కడ పెట్రోల్ చూసిన ఇంటికి వెళ్ళిపోతామమ్మ. అవ్వలోపు రెడీ బయలుదేరి అయితే చికెన్ ఇక్కడికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడైతే ఆడ కబాబ్ వేస్తున్నాము చూడండి. ఇంకా రెడీ అయ్యేదానికైతే ఒక అర్ధగంట గంట సేపు పడుతుంది అనుకుంటాం అన్నమాట. మొత్తానికి చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి మామ. సో ఇవే అంతా ఇది 3 జ్యూస్ క్యాన్లు, ఇది చికెన్, అది చికెన్లే, వాటర్ క్యాన్. దీనికి మొత్తానికి బిల్ అయితే 3500 అయింది మామాట. నీళ్ళకి గ్లాసులు ఉన్నాయా మధ్యలో పెట్టి వద్దు, ఆడ నీళ్ళే సరిపోతుంది. సీఎం 2 సైడ్లో తీసుకోండి ఇక. పట్టు పట్టేద్దాం అట్లా వాంచేద్దాం. ఇదేంది ఇదే నాటికోడి, అదే సంగటి. ఇదే సంగటి, ఈ సంగటి మామ. ఇది వచ్చేసి నాటి కోడి, ఇది ఫారం కోడి, ఇది సలాడ్, రైస్ ఏమి ఇంకా రాందా రైస్ నీళ్ళు ఎత్తుకో. సో ఎట్లుందా టేస్ట్ రాసిందియా? ఫస్ట్ అయితే నాటి కూడా అయితే వేసుకున్నాను అమ్మ వాటే అసలు. చాలు కదా పుంజ పుంజ కదా పుంజ పోయింది. మనం పుంజ వేసుకొని వచ్చా హిందీ. ఎంతమంది? నలుగురు. ఎంతమంది? 6 మంది. తినేసింది మొత్తం అయిపోయింది మామ. ఇక బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే బైక్లో వెళ్తున్నాం మామ, ఎందుకంటే వాళ్ళకి బైక్ తోలేదు, వాళ్ళకి కుదరదంట. సో అని చెప్పి మేమైతే బైక్ తీసుకొని ఇక వెళ్ళిపోతున్నాం మామ. వాళ్ళు వేసినది మొత్తానికి అయితే బాగా ఎంజాయ్ చేసాం మామ. అంటే అసలు మా ముందున్న వాళ్ళు అయితే ఫుల్ రచరచ చేశారు. అట్లే వీడియో తీద్దాం అనుకున్నా కానీ తెలిసిందే కదా, మందులో ఉంటారు, మళ్ళీ ఇబ్బంది అని చెప్పి ఏం తెలియదన్నమాట. అయితే వెళ్ళిపోదామ్మా. వర్షం అయితే లైట్గా పడుతుంది చూడాలి. మనం ఇంటికి వెళ్ళేలోపు పడకపోతే అదే చేయాలన్నమాట అసలు. చూడండి ఎట్లుంది ఈరోజు. అంటే చిన్నగా వర్షం పడుకుంటా చలికి అసలు ఫుల్
కానీ చిల్లుగా ఉంది మామ అట్లే ఫుల్ వెదర్ అయితే ఈరోజు అట్లే. మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాను మామ. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా ఈ వీడియోకి తేకుంటా. బాయ్ బాయ్. ఎంజాయ్ పండగ అబ్బా ఆరు